భాగ్యనగరంలో హోటల్ యజమానుల ఆగడాలకు అద్దె లేకుండా పోతోంది. రామంతపూర్లోని ల్యాండ్మార్క్ హోటల్లో దారుణం వెలికి చూసింది. పాచిపోయిన తండూరి రొట్టెలను కస్టమర్లకు వడ్డించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ప్రశ్నించిన మహిళా కస్టమర్పై హోటల్ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఎదురుదారి దిగడం ఇప్పుడు సంచలనంగా మారింది. రామంతపూర్ ల్యాండ్మార్క్ హోటల్కు భోజనానికి వెళ్లిన రోజా అనే కస్టమర్కు చేదు అనుభవించింది. ఆమెకు వడ్డించిన తందూరి రోటీలు పూర్తిగా పాచిపోయి ఉండడంతో ఆమె నిలదీశారు. ఆ రోటీలు తిన్న కాసేపటికి ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని హోటల్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా కనీసం క్షమాపణ చెప్పాల్సింది పోయి బరి తెగించి సమాధానం ఇచ్చారు. బిర్యానీని కూడా అప్పటికప్పుడు వండకుండా నిల్వ ఉంచిన దాన్ని వేడి చేసి ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఇదే తిండి మీ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తారా అని ఆమె నిలదీయడంతో హోటల్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వీటి లైసెన్సులను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్లపై అధికారులు ఎప్పుడు కొరడా జులిపిస్తారో చూడాలి. మరి ఏమంటున్నాను నేను ఇంకా సైడ్ నుంచి మాట్లాడినా నేను నన్ను ఓపా అంటే నేను బోల్ మీరే మాట్లాడరు అంటే ఇంత కూడా మాట్లాడలేదు. నేను 30,000 ఎక్కడ ఉంటుంది సార్ 30,000? అరే అడిగించదు, నేను అడిగినా నాకు ఇస్తున్నాను. ఏం జరిగింది చెప్పండి. ఇది మన ల్యాండ్మార్క్ హోటల్కి వచ్చాను యాజ్ 10 o'clockకి. వచ్చేసి 299 బిర్యానీ ఆర్డర్ తీసుకున్నాను. యాజ్ సేమ్ వచ్చేసి 2 తందూరి రోటీస్ తీసుకున్నాను. ఇంటికెళ్ళి చూసేసరికి ఏమైపోయిందంటే అవి పాచిపోయి ఉన్నాయండి. నేనే తిన్నాను. నా బేబీకి ఇస్తే వద్దని చెప్పేసి పక్కన పెట్టి ఎందుకు అలా అంటుందని చెప్పేసి నేను తిని చూస్తే అది తిన్నప్పటి నుంచి నాకు వామిటింగ్ సింప్టమ్స్ కట్లో మొత్తం రోల్ అవుతుంది. నేను ఆన్లైన్లో మొత్తం చెక్ చేసిన కూడా వాళ్ళ రియాలిటీ నెంబర్స్ లేవని ఎన్నో నెంబర్స్ నేను చేసేసరికి నేను ఫోన్ చేసినా కూడా రిప్లై ఇవ్వలేదు. అది రీజన్. ఓకే నేను పోయిందన్నా సార్, మీరు ఖరాబైన ఫుడ్ మాకు సరే ఇప్పుడు అమ్మా ఏం చెప్పండి, మీకు ఏం కావాలి? ఇంటికి నేను చేశాను. వాట్ ఎవర్ బయట పెడితే మళ్ళా మిస్ అవుతాయని చెప్పి నేను ఇలా బ్యాగ్ పెట్టాను. నిజంగా చెప్పాను, నాకు అబద్ధం అడగను. అది కూడా మాట్లాడు. తర్వాత చూడు సార్ పాచిపోయి కాదు మైదానే ఎర్రగా ఉంటుంది. ఇది ఏమో చెక్కి ఆడ వస్తుంది. చెక్కి ఆడుకొని చేస్తాం. చెక్కి ఆడుకొని నీకు నేను ఖరాబ్ అవుతుంది. ఏ జీవితంలో ఏ రోజు కూడా ఖరాబ్ దేవుడిని నేనైతే ఇది ఇప్పుడు పెట్టాను. ఆశ్రమం అయితే ఇప్పటిదాకా ఇంకో తందులాగా ఎందుకు చెప్పాను. తందులు ఒకటి నారదాం ఇస్తే రుమాల్ రోటి గిరాకీ ఎప్పుడు కొట్టుకొని పెట్టుకుంది. రుమాల్ రోటి అంటే మీకు ఉంటుంది. ఇంత అలాగే ఇది ఏమైంది చాలా పొద్దున్న ఇది సైడ్లో మేము అదే చెప్తున్నాము. మేము కూర్చొని అందుకే మేడం చెప్తున్నాం కూర్చొని బిల్లు కట్టి లేవడం చెప్తుంటే వింటున్నాం. తిన్నాము ఇక్కడ కూర్చొని చెప్తున్నాం. బిర్యానీ అక్కడ కౌంటర్లో పెట్టిండు. నేను చూపిస్తే అక్కడ కౌంటర్లో పెట్టారు. అసలు బిర్యానీ ఇప్పుడు మేము అసలు మా బిర్యానీ మేము చెప్పాలి, అది కూడా గరం అవుతుంది. మీరు కావాలని చేస్తారమ్మా. ఇది వాళ్ళతో అయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇది కూడా అయితే అమ్మ నువ్వు మీరే చెప్తాను ఎట్లా చెప్పండి. అమ్మా ఇప్పుడు నా ఓటర్ బంద్ చేపిస్తాను. మళ్ళీ ఎందుకమ్మా ఇద్దరు మీరు కావాలని చేస్తారమ్మా. ఏంటి సరే సారీ నల్లతైంది
ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇవ్వలేదు ఎట్లా? మరి ఎందుకు ఇచ్చినా నేను ఈ ఒక- ఏంటి అమ్మాయి అమ్మ ఎలా ఇష్టపట్టేది ఇది కావ్య మేడం ఉంది కదా ఫుడ్ ఇన్స్పెక్టర్ చేంజ్ అయింది అందరిగా. ఉన్నది. వీళ్ళు మీకు చెప్పిన ఆనే ఉంది కదా ఇది కూడా అయితే నువ్వు అమ్మ నువ్వు పోనీ ఫుల్ ఓపెన్ ఉంది, ఫుల్ బిజినెస్ ఇది ఇది కాల్ చేశాను. ఆన్లైన్లో మీ నెంబర్ సెర్చ్ చేసి చేస్తే మీకు వాట్సాప్లో పెట్టమంటే కూడా నేను ఫోటో తీసి పెడితే మీ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వలేదు నాకు. వాట్సాప్లో ఫోటో అంతే నేను ఇక్కడ కూర్చున్నా ఇది చెప్పి అన్న చెప్పి బాబు ఇది కూడా కాదు సార్, మీరు 1 అవర్ పెట్టినా ఇది కూడా